బస్సుల కోళ్ళని, కార్ల కుక్క పిల్లల్ని, ఆటోల మేకల్ని పట్టుకపోంగ మస్తుగా చూసినాం గానీ మెట్రోలో ఎండ్రికాయల్ని పట్టుకపోంగ చూసిరా? పోనీ ఇన్నరా? కావాలంటే ఇప్పుడు కళ్ళారా చూడుర్రి. ఇగో ఈడ గానొస్తున్న ఈ అక్కనే మెట్రోలు వీటిని పట్టుకపోతుందట. లోపల దాకా బానే భద్రంగా తెచ్చింది గానీ గాశారానికి అక్క తెచ్చిన సంచి పుట్టుక్కున దిగవరకల అమ్మయ్య సందు దొరికింది. ఇంట్లోనే ఉంటే అక్క ఇంటికి పట్టుకపోయి మసాలా మంచిగా వేసి కూర వండి అటక కమ్మగా కడుపులేసుకుంటది అనుకోని ఆ ఎండ్రికిచ్చలు పారిపోదామని చూస్తుంటే అలో ఎడికి పోయేది అన్నట్టు అక్క సంచిని గట్టిగా ఒత్తిపట్టిన ఆ బల్మీటికి బయటకు పోతుండే వరకల పక్క పంటున్నోళ్ళు ఉండి అయ్యో పాపం అనుకోని సంచి వాటు వేస్తామని అంటే సంచి చినిపోయింది చూసి ఒకరు వచ్చి ఓ అక్క ఇది తీసుకో దీంట్లోనే వేసుకో అనే వరకలా కిందికి వెళ్ళిపోతున్న ఒక్కో ఎండ్రికాయని తలొకటి పట్టుకొని సంచిలేసిరు ఇట్లా. Wait until I'm done recording. మన తానంటే మెట్రోలో ఇటువంటి పట్టుకపోనియరు కానీ బయట దేశాల్లో కామనే. మన కోడిగుడ్లు చికెన్ ఎట్లనో వాళ్ళకి ఎండ్రికిచ్చలు కూడా గట్టినే. అందుకే జనం కూడా అక్కని తిట్టకుట్టా పాపం ఇంటికి చుట్టాలు వచ్చినట్టుర్రు ఈ తోండి పెడదామని పట్టుకపోతుందని తలా ఇంత సాయం చేసిరు ఇట్లా. వాళ్ళకు కూడా అలవాటే కాబట్టి అంత అల్కగా పట్టి ఆమెకి ఇచ్చిరు కానీ ఇదే సీన్ మన కాడకి ఇట్లా అయ్యి ఉంటేనా చుట్టూ జనం అంతా హర్రర్ సినిమా చూసినట్టు కీకలతో నాగమాగం చేస్తారు పోరి. ఏరుకోరి తెచ్చుకున్న మగుడు ఎగిరెగిరి తండ్రి హైడ్రా మంచిది, హైడ్రా అంటేనే మంచిది అని సీతమాకిట్లో సినిమాల చెట్టు రేంజ్ల రేలంగి మావయ్య అంత మంచిది అనుకున్నాం గానీ ఇట్లా ముంచుతుందని అనుకోలేదని అన్నబట్టిను కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ అన్న. హైడ్రా పెట్టినప్పుడు మేము కూడా మద్దతు ఇచ్చినాము. అక్రమార్కుల తాట తీస్తుంది అనుకున్నాం గానీ మొఖాలు చూసి బొట్లు పెడతాదని అనుకోలే. పేదోళ్ళకు నోటీసులు ఇచ్చి పేదోళ్ళ ఇండ్లు గూల కొడుతుంది అనుకోలే. మొదలు ఎన్కన్వెన్షన్ గూల కొట్టంగానే ఇదిరా పనితరం అనుకున్నాం గానీ పేదల ఇండ్లు గూల కొట్టి వాళ్ళని రోడ్డు మీదకి తెస్తుంది అనుకోలేదని నాలుకని మడత పెట్టిన అన్న. మేమనుకున్నాం హైడ్రా ఒక మంచి ఆలోచన ఉంది కదా, అరే మంచి ప్లాన్ తో ప్రభుత్వం ఉన్నట్టున్నది, ఏం చెడు ఆలోచన ఏం లేనట్టుందో మేము అనుకున్నాం. కానీ ఇంత పేదోళ్ళు ఉసురు పోసుకుంటారు, పేదోళ్ళు పుట్ట కొడతారు, పేదలకు నిల్వ నీడ లేకుండా చేస్తారని చెప్పి మేము ఎప్పుడు ఆలోచించాం. వాళ్ళంతా ఢిల్లీ నుంచి డైరెక్షన్ ఇలా రేపు మా పని చేస్తారు. బీఆర్ఎస్ పార్టీ అయ్యప్ప సొసైటీ పేరుతో కొన్ని గురించి అంత పైసలు తప్పి ఇలా హైడ్రా పేరుతో చేస్తారు. ఇలా మెల్లగా దీన్ని క్లోజ్ చేస్తారు. ఇక క్లోజ్ చేయాల్సిందే, మరి వడ్డే క్లోజ్ చేయరు. పెద్ద పెద్ద వ్యక్తుల దగ్గర నుంచి మళ్ళీ కలెక్షన్ చేస్తారు. కలెక్షన్ చేసి మళ్ళా ఢిల్లీ పైసలు పంపాలి. ఢిల్లీ పైసలు పంపాలంటే హైడ్రా అయినా వీళ్ళకి పెద్ద ఆయుధం. సర్కారు మంచి ఉద్దేశంతో పనిచేస్తుందని మద్దతు ఇచ్చినాం గానీ పేద ప్రజల ఉసురు పోసుకుంటారు అనుకోలే, పేదల పొట్టగొడతారని వాళ్ళకు నిల్వలు నీడ లేకుండా చేస్తారని అస్సలు అనుకోలేదని చాలా రిగ్రెట్ ఫీల్ అవుతుండు పాపం సంజయ్ అన్న. మరి అంత బాధ అయితే కేంద్రంలో మీరే ఉన్నారు కదన్నా, ఏదైనా ఆర్డినెన్స్ తెచ్చి ఆపరాదుర్రే అన్న అని అంటున్నారట. బండన బాధను చూడలేని వాళ్ళు.